నిద్రలో రొమాన్స్ కలలు ఎందుకు వస్తాయి? మనం నిద్రిస్తున్నప్పుడు మన మనస్సు అనేక రకాలైన కలలను సృష్టిస్తుంది. వీటిలో రొమాంటిక్ కలలు కూడా ఒకటి. ప్రేమ, ఆకర్షణ, అనుబంధం వంటి అంశాలతో కూడిన ఈ కలలు మనల్ని ఉత్తేజపరుస్తాయి లేదా కలవరపరుస్తాయి. కానీ ఈ కలలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మనం మన మెదడు పనితీరు, మనస్తత్వ శాస్త్రం వైపు చూడాలి. మెదడు కలలు. నిద్రిస్తున్నప్పుడు మన మెదడు వివిధ దశల గుండా వెళుతుంది. రొమాంటిక్ కలలు ఎక్కువగా రెమ్ నిద్ర దశలో వస్తాయి. ఈ దశలో మన మెదడు చాలా చురుకుగా ఉంటుంది. మనం స్పష్టమైన కలలు కనడం మొదలు పెడతాం. రెమ్ నిద్ర దశలో మన మెదడులోని వివిధ భాగాలు ఒకదానితో ఒకటి సంకర్షణ చేస్తాయి. ఈ సంకర్షణ ఫలితంగా మనం రోజంతా చూసిన దృశ్యాలు, విన్న శబ్దాలు, అనుభవించిన భావనలు కలల రూపంలో మన ముందు ప్రత్యక్షమవుతాయి. మనస్తత్వ శాస్త్రం, రొమాంటిక్ కలలు. మన జీవితంలో మనకు కావలసినవి లేదా అనుభవించాలనుకునేవి పూర్తిగా లభించకపోతే ఆ కోరికలు మన కలల్లో ప్రతిబింబిస్తాయి. సాధారణంగా ప్రేమను కోరుకునే ఒక వ్యక్తి తరచుగా రొమాంటిక్ కలలు కనవచ్చు. కొన్నిసార్లు రొమాంటిక్ కలలు మన భయాలు, ఆందోళనలను ప్రతిబింబిస్తాయి. ఒక సంబంధంలో విఫలమయ్యే భయం ఉన్న వ్యక్తి రొమాంటిక్ సంబంధం విచ్ఛిన్నమయ్యే కలలు కనవచ్చు. రొమాంటిక్ కలలు మనకు దినచర్య, జీవితం నుండి విరామం ఇస్తాయి. మనం రోజంతా ఎదుర్కొనే ఒత్తిడి, సమస్యల నుండి మన మనస్సును దూరం చేసుకోవడానికి ఈ కలలు సహాయపడతాయి. కొన్నిసార్లు రొమాంటిక్ కలలు మన సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయి. కవులు, రచయితలు మరియు కళాకారులు తమ కలల నుండి ప్రేరణ పొందుతారు. రొమాంటిక్ కలలు మన మనస్తత్వం, మన జీవిత అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఈ కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి లేదా కలవరపరుస్తాయి. కానీ ఈ కలలను అర్థం చేసుకోవటం వల్ల మనం మన గురించి మరింత తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.